ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పడకేసింది. నల్గొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయానా రోడ్ల భవనాల శాఖ మంత్రి. కానీ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు సక్కగలేదు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను పక్కన పెట్టించాడు. నిత్యం అబద్ధాలు, హంగు ఆర్భాటాలు, అధికార దర్పం తప్ప అభివృద్ధి మచ్చుకు కూడా కానరావడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంపై టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ ఏలువల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని ముఖ చిత్రం ఏ విధంగా ఉంది, ఇక్కడ గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్గా అయ్యారు, కనీసం రోడ్లన్నా బాగుపడ్డాయా, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయా, ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హంగు ఆర్భాటాలకే పరిమితమయ్యారా, ప్రజలకు దగ్గర అయ్యారా, ఇవన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నల్గొండ అనగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఆయన స్వయానా రోడ్ల భవనాల శాఖ మంత్రి. కానీ నియోజకవర్గంలో ఒక్కచోట రోడ్డు చక్కగా లేవు. అన్నీ గుంతలమయంగా మారాయి. ప్రయాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. నియోజకవర్గం పరిధిలో ఆయకట్టుకు నీరందించే ఎస్ఎల్బీసీ D40, D41 కాల్వలకు లైనింగ్ చేపిస్తా, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటా అని ఎన్నికల హామీల్లో చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లా కేంద్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతా అని బీరాలు పలికిన మంత్రి ఒక్క కొత్త పని కూడా ప్రారంభించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముషంపల్లి రోడ్డు చూసుకున్నా, నర్సింగ్పట్ల రోడ్డు చూసుకున్నా, తర్వాత నియోజకవర్గంలో ఇతర రోడ్లు చూసుకున్నా, గ్రామానికి లింక్ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరాల కాలంలో ఈయన తలుసుకుంటే ఎప్పుడో ఇవన్నీ కూడా రోడ్లు పూర్తి కావాలి, పరిష్కారం కాకుండా ఉంది. అది కోటప్ప మొత్తటి పొంగితే అటు ఇటు రాకపోకలు బంద్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాశీవారిగూడానికి రోడ్డే లేకుండా పోయినటువంటి పరిస్థితి. మిగతా గ్రామాలకు సర్వారానికి డబుల్ రోడ్డు వేయాలి, అది జరగనటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే నిధులు కేటాయించారో ఆ నిధులతోటే నత్తనడికన పని చేయడం జరుగుతుంది. నల్గొండ పట్టణంలో ఫుట్పాత్లు ఇప్పుడు చూడండి, ఇప్పటికీ అప్పుడు సగం జరిగిన ఫుట్పాత్లు అసలు నిర్మాణం చేస్తానికోసానికి ఇవాళ 19 నుంచి 20 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు. నల్గొండ పట్టణంలో నత్తనడిగా రోడ్లు నడవటం జరుగుతున్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నల్లగొండ పట్టణాన్ని దత్తత తీసుకుని 1000 కోట్లతో అందంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని రోడ్లను వెడల్పు చేశారు. కళాభారతి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఐటీ టవర్, టౌన్ హాల్ నిర్మించి ప్రారంభించారు. అయితే కోమటిరెడ్డి గెలవగానే అన్నింటినీ మోసేసిండు, అన్నింటికీ తాళాలు వేయించాడు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పడావు పెట్టాడు. ఐటీ టవర్ మూతపడగా టౌన్ హాల్కు తాళాలు వేయించాడు. ఇలా కేసీఆర్ అభివృద్ధి గుర్తులు ఆనవాలు లేకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి తోడు గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని పక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తుండన్న టాక్ నడుస్తోంది. ఇలా అన్నింటా కోమటిరెడ్డి ఫెయిల్ అయ్యిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సుమారు 18 నెలలు దాటుతున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలో మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి అట్లాగే లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ముషంపల్లి 4 లైన్ రోడ్ అని చెప్పి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అట్లాగే నర్సింగ్పట్ల రోడ్ అని చెప్పి రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. 18 నెలలైనా కూడా 30 కిలోమీటర్ల రోడ్డు కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే అయింది. గుంతలమయంగా ఉంది, గంటలు మట్టి తీయలేదు, అటు ఇటు వేసి రైతులు పోరాకుండా ఉంది, రోడ్ల మీద పోరాకుండా ఉంది. ఈ రోడ్లు ఇదే రకంగా ఉంటే ఇరగబడుతున్నారు, కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఎప్పటి వరకు గుంటలు బురుస్తారో వాళ్ళకి సమగ్రమైన ప్రణాళిక లేదు. తిప్పర్తి మండలంలో కొత్త రోడ్లు వేస్తానని ఎన్నికల సందర్భంగా చెప్పినా ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు. కనగల్ మండలంలో ప్రముఖ ఆలయం ధ్వరేశీపురం ఎల్లమ్మ ఆలయాన్ని పునర్నిర్మిస్తా అన్నాడు, అదీ లేదు. ఉదయ సముద్రం ట్యాంకు బండును హైదరాబాద్ ట్యాంకు బండులాగా అందంగా ముస్తాబు చేస్తా అన్నాడు, ఆ హామీని మర్చిపోయాడు. ఇక నియోజకవర్గంలో నేటికి 50% మంది అర్హులు పెన్షన్ల కోసం, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే నేటికి 1000 మాత్రమే నిర్మాణాలు మొదలయ్యాయి. మిగతావి నేటికి ప్రారంభం కాలేదు. నిధులు విడుదల కాకపోవడంతో వాటిని రద్దు చేసుకునే యోచనలో ఉన్నారు లబ్ధిదారులు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు కూడా ఎంతో అభివృద్ధి చెందుద్ది అనుకున్నాం, కానీ అభివృద్ధి ఏ రంగం చూసినా శూన్యమైపోయింది. ఇవాళ బస్టాండ్ రోడ్డు చూసుకున్నా కానీ, దేవరకొండ రోడ్డు చూసుకున్నా కానీ, హైదరాబాద్ రోడ్డు చూసుకున్నా రోడ్లన్నీ చాలా గుంతలు అయిపోయినాయి. అభివృద్ధి శూన్యం, ఎక్కడేసిన కొంగడు అక్కడే మాదిరిగా ఉంది. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ రోజు భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ వెంకరెడ్డి గారు 2 సంవత్సరాలైన మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేసిన శూన్యం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కళాభారతి అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ నుంచి బస్టాండ్ వరకు ఉన్న రోడ్డు కూడా ఇంతవరకు పూర్తి చేయకపోవడం బాధాకరమైన విషయం.
అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తున్నారు, అది కూడా ప్రారంభించలేదు. అదేవిధంగా పానగల్ని పర్యాటక కేంద్రం చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. వీటన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇలా అన్ని విషయాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోయి అధికార మత్తులో దర్పంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రజలు మండిపడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత దాడులు చేస్తున్నాడని వాపోతున్నారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలాకాలో రోడ్ల దుస్థితి ఇది. మొక్కల్లో దుగుంతలతో పట్టణ ప్రజలు నానా రకాలుగా నరకేతన పడుతూ ఉన్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు తప్పించి అభివృద్ధి పనులు తప్పించి ఒక్కటి కూడా కొత్తగా రోడ్లు శాంక్షన్ చేసింది కానీ కొత్తగా అభివృద్ధి పనులు చేసింది కానీ లేదని కూడా నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే రకంగా పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాలు లేక కనీసమైనటువంటి పరిశుభ్రత లేక ఎక్కడికక్కడ గ్రామాలను కూడా దుర్గంధం కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.